ఈరోజు పేపర్ 3 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య అని తెలుగులో అంటారు. ఈ ప్రశ్నపత్రంలో 3 విభాగాలలో 24 ప్రశ్నలు కలవు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. విభాగం ఏ. ఈ విభాగంలో 4 ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని 20 నుండి 25 పంక్తులలో రాయండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రాథమిక బాల్య దశ సంరక్షణ మరియు విద్యను వివరించండి మరియు మన దేశంలో ఈసీసీఈని బలోపేతం చేయవలసిన అవసరం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 2. ప్రాథమిక బాల్య దశ, మధ్య బాల్య దశ మరియు చివరి బాల్య దశ మధ్య తేడాలను వివరించండి. క్వశ్చన్ నెంబర్ 3. ప్రాజెక్ట్ అప్రోచ్ పద్ధతిని వివరించండి మరియు ప్రాజెక్ట్ పద్ధతి యొక్క లాభాలు మరియు పరిమితులను రాయండి. క్వశ్చన్ నెంబర్ 4. ఈసీసీఈలో కొనసాగుతున్న పరిశీలనలపై మూల్యాంకన సాధనాలు మరియు వ్యూహాలు ఏమిటి? 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. విభాగం ఏ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ పేజ్లో విభాగం బి స్టార్ట్ అవుతుంది. విభాగం ఏలో తెలిసిన ఆన్సర్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. విభాగం బి. క్వశ్చన్ నెంబర్ 5. ప్రోబైల్ విద్యకు చేసిన కృషిని వివరించండి. క్వశ్చన్ నెంబర్ 6. అంగన్వాడీలో ఈసీసీఈ కార్యకలాపాల గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 7. జీన్ పియాజే అభ్యసన దశలను వివరించండి. క్వశ్చన్ నెంబర్ 8. సృజనాత్మకత ఆట అభివృద్ధి మరియు అభ్యసనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? క్వశ్చన్ నెంబర్ 9. మంచి పాఠ్య ప్రణాళిక యొక్క అర్థం మరియు లక్షణాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 10. సమ్మిళిత పాఠశాల మరియు తరగతి గది గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 11. పిల్లల్లో గణిత ప్రమాణాల అభివృద్ధికి సహాయపడే అంశాలను వివరించండి. క్వశ్చన్ నెంబర్ 12. ఈసీసీఈలో భాష మరియు కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 13. ప్రారంభ అభ్యాసం మరియు అభివృద్ధి ప్రమాణాల గురించి వివరించండి. క్వశ్చన్ నెంబర్ 14. పిల్లల పురోగతిని అంచనా వేయడంలో పరిశీలన పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? విభాగం బి కంప్లీట్ అయిపోయింది. ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 15. ఈసీసీఈని నిర్వచించండి. క్వశ్చన్ నెంబర్ 16. ఈసీసీఈ యొక్క ఇతర అంశాలపై గాంధీజీ అభిప్రాయం గురించి వివరించండి. క్వశ్చన్ నెంబర్ 17. ఈసీసీఈలో ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 18. శారీరక ఆట అభివృద్ధికి మరియు అభ్యసనానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? క్వశ్చన్ నెంబర్ 19. ఈసీసీఈలోని వివిధ కార్యకలాపాలను పేర్కొనండి. క్వశ్చన్ నెంబర్ 20. ఈసీసీఈ కేంద్రం కోసం బోధన అభ్యాస పరికరాలను పేర్కొనండి. క్వశ్చన్ నెంబర్ 21. గణిత బోధన లక్ష్యాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 22. ఈసీసీఈ తరగతి గదికి 2 తగిన శాస్త్రీయ కార్యకలాపాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 23. బాల్యంలో అభివృద్ధి దశలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 24. నివేదిక యొక్క లక్షణాల గురించి రాయండి. ఇంతటితో క్వశ్చన్ పేపర్ చదవడం పూర్తయింది. డిఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండుంటారు. ఇందులో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.